నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విదేశీ పర్యటన ముగించుకొని కుటుంబ సమేతంగా స్వదేశానికి విచ్చేసిన సీఎం జగన్. గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం. విజయవాడలో డయేరియా మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని సూచన. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏముంది అని ప్రశ్నించిన మంత్రి జోగి రమేష్. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించిన జోగి. బర్డ్ ఫ్లూపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్తో సహా 4 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలను గుర్తించిన కేంద్రం అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ మానవులకు సోకే ఆస్కారం ఉందని హెచ్చరిక. ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో కుటుంబ సమేతంగా ఆయన పర్యటించారు. 15 రోజుల తర్వాత తిరిగి ఇవాళ స్వదేశానికి విచ్చేశారు. జూన్ 4వ తేదీన ఏపీకి జడ్జిమెంట్ డే. ఈ నేపథ్యంలో నేడో రేపో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర సీఎం జగన్ కు ఘన స్వాగతం లభించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున తరలి వచ్చింది. అక్కడి నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. విజయవాడలో డయేరియా మరణాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని తెలిపారు. కలుషిత నీరు సరఫరా కారణంగా ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. డయేరియా కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని, కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏముంది అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రస్తావించారు. జూన్ 4న సీఎం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని పిలుపునిస్తున్నామని ఆయన వెల్లడించారు. మంత్రి జోగి రమేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారిందని, మొదట హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారని అన్నారు. వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లో మీడియా రాసిందని, అబ్బే ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారని తెలిపారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు, ఎక్కడికి వెళ్లారు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా ముదిరిపోయిందని, ఈ రహస్య పర్యటన వెనక కారణమేంటని, దోచుకున్న డబ్బుని దాచుకోవడానికి వెళ్లారా అని ఆరోపించారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలని, ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన విదేశీ పర్యటన, చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. చంద్రబాబు నాయుడు విదేశాలకు ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. ఎక్కడి నుంచి వచ్చాడు, పలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం, ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ఏదన్నా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా కానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి?
అసలు ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పటం లేదని ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరమని తెలిపారు. మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా మేము చెప్పామని, మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత? ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలని, అవినీతిపరుడైన ఏబి వెంకటేశ్వరరావును టీడీపీ నేతలు అక్కున చేర్చుకున్నారని దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలీదు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలీదు, పెట్టుబడుల్ని ఆకర్షించటం కోసం వెళ్ళాడో తెలీదు, నల్లధనం మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో అది తెలీదు, దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో ఉన్న దాచాడో అది తెలియదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి, ఆ ఈఫిల్ టవర్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. లండన్ పోయాడు అనుకోండి, ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. ప్రచార పిచ్చి ఉన్న చంద్రబాబు నాయుడు ఏమైపోయావు అసలు 10 రోజులు? ఎందుకు ఇంత దాపరికం? మా జగన్ అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు, పలానా టైంకి పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు, లండన్లో దిగుతా ఉన్నాడు. పలానా టైంకి లండన్లో బయలుదేరుతా ఉన్నాడు, పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతా ఉన్నాడని చెప్పే సమాచారం పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్, మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు రా భయం? మీకెందుకు ఇంత ప్రశ్నగా మిగిలిపోవాల్సినంత అవసరం ఏంటి? ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా లేదా బర్డ్ ఫ్లూ H5N1 పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 4 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు గుర్తించింది. ఏపీలోని నెల్లూరు, మహారాష్ట్రలోని నాగ్పూర్, కేరళలోని అలప్పుజ, కొట్టాయం, జార్ఖండ్లోని రాంచీలలో దాని వ్యాప్తిని గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పౌల్ట్రీలు, ఇతర పక్షులకి సంబంధించిన అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని, ఆ విషయాన్ని వెంటనే పశుసంవర్ధక శాఖకు తెలియచేయాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మానవులకు కూడా సోకే ఆస్కారం ఉందని హెచ్చరించింది. ఈ వ్యాధి సంక్రమణను నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొంటూ మే 25న ఎన్సీడీసీ, కేంద్ర పశుసంవర్ధక శాఖలు కలిసి సంయుక్తంగా జారీ చేసిన ప్రకటనలు వెల్లడించాయి. యాంటీవైరల్ ఔషధాలు, పీపీఈ కిట్లు, మాస్కులు అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ఇన్ఫెక్షన్ సోకిన పక్షుల్ని వధించే వారితో పాటు పర్యవేక్షకుల నుంచి క్రమంగా నమూనాలు తీసుకొని H5N1 పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. ఏపీలో ఎండలు భగ్గుమన్నాయి. సూర్యుడు చండ్ర నిప్పులు కురిపించడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే శనివారం వడగాల్పులు వీస్తాయని, అదే సమయంలో అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎన్డీఎంఏ తెలిపింది. శనివారం నాడు వడగాల్పులు వీస్తాయని, అదే సమయంలో అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. మరొక పక్క ఏపీలో ఇవాళ కూడా ఎండలు భగ్గుమన్నాయి. సూర్యుడు చండ్ర నిప్పులు కురిపించడంతో నేడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పల్నాడు జిల్లా వినుకొండలో 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో 45.4 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 45.3, గుంటూరు జిల్లా ఫిరంగిపురం, తుళ్లూరులో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని వెల్లడించింది. రికార్డు స్థాయిలో దుర్గగుడి ఆదాయం వివిధ టికెట్ల రూపంలో మొత్తం 38,53,664 రూపాయల ఆదాయం సమకూరింది. 500 రూపాయల టికెట్ల ద్వారా 9,82,500 రూపాయల ఆదాయం సమకూరింది. 300 టికెట్ల విక్రయం ద్వారా 4,17,000 రూపాయల ఆదాయం సమకూరింది. 100 రూపాయల టికెట్ల అమ్మకం ద్వారా 6,26,200 రూపాయల ఆదాయం సమకూరింది. కేశఖండన టికెట్లు 3,444 మంది, 56,986, లడ్డూ ప్రసాదం 27,683, పులిహోర 10 రూపాయల టికెట్లు విరాళంగా ద్వారా 2,51,999 రూపాయలు సమకూరినట్లు ఈవో రామారావు తెలిపారు. దసరా ఉత్సవాలు, పర్వదినాల్లో ఆదాయం పెరగడం సర్వసాధారణం. సెలవు రోజుల్లో సైతం దర్శనం టికెట్లు, ప్రసాదాలు, ఇతర సేవల ద్వారా ఆదాయం అమ్మవారి గత 3 రోజులుగా క్రమంగా పెరిగింది.
జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి రాజధాని అంశంపై రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా మాట్లాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. నేటికి ఉమ్మడి ఆస్తులు పంపకం జరగలేదని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విభజన చట్టంలో ఏ అంశాన్ని పూర్తి చేయలేదని తెలిపారు. కాబట్టి ఏమంటే ఒకవైపేమో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మనం కోల్పోతున్నామనే బాధ అవునన్నా కాదన్నా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఇంతో ఉంది. మరి అదే సందర్భంలో దానికంటే ఎక్కువ బాధాకరమైన అంశం ఏమంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఉమ్మడి ఆస్తులు, ఆ ఉమ్మడి ఆస్తుల పంపకం ఇప్పటికి కూడా సక్రమంగా జరగలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, అటు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కానీ సకాలంలో సరైన చర్యలు చేపట్టి దానికి టైం కేటాయించి అది ఆస్తులు ఉమ్మడి ఆస్తులన్నీ కూడా పంపకాలు చేసుకుంటే చాలా బాగుండేది. అది జరగలే. తర్వాత రెండోది, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో మన రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వము 2014 ఎన్నికల్లో ఏదైతే చెప్పిన ఒక్కటి కూడా అమలు చేయలే. ఏపీ రియాక్షన్ మన రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు ఒక్కదాన్ని కూడా సమగ్రంగా అమలు చేసిన పాపాన పోలే. దేశంలో మంచి పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయని, మోడీ ప్రభుత్వం గెలవటం లేదని అంచనాలు రావటం శుభ పరిణామమన్నారు. విజయవాడ దాసరి భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, మూడోసారి అధికారంలోకి వస్తున్నామని మోడీ మైండ్కే మాడుతున్నారని వ్యాఖ్యానించారు. కృష్ణానది పక్కనే ఉన్న నగరంలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కలుషిత నీటి సరఫరా వలన వ్యాధుల బారిన పడుతున్న ప్రభుత్వంలో చలనం లేదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర వ్యాప్తంగా పైప్ లైన్లు పరిశీలించి పాడైపోయిన వాటి స్థానంలో నూతన పైప్ లైన్లు వేయాలని డిమాండ్ చేశారు. శనివారం లెనిన్ భవన్లో మీడియా సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాబోయే కాలంలో మంచినీటి ఎద్దడి గురించి, కలుషిత నీటి వలన కలిగే ప్రమాదాల గురించి ముందుగానే సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేయడం జరిగిందని, అయినా ప్రభుత్వం కానీ నగరపాలక సంస్థ కానీ పట్టించుకోలేదని విమర్శించారు. మొగల్రాజపురంలో వందలాది మంది కలుషిత నీరు త్రాగి అనారోగ్యం పాలయ్యారని, 4 పౌరులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నగరంలో కొండ ప్రాంతంలో అనేక చోట్ల పైపు లైన్లు మురుగునీటిలో ఉండి మురుగునీరు మంచినీటి పైపుల్లోకి చేరి కలుషిత నీరు సరఫరా అవుతుందని, అయినా నివారణ కోసం చర్యలు తీసుకోలేదని అన్నారు. గ్రహించినటువంటి సిపిఐగా గత 2 నెలల క్రితమే ఎండాకాలం ప్రారంభ దశలోనే రాబోయేటటువంటి కాలంలో నీటి ఎద్దడి నివారణకి తగు చర్యలు చేపట్టమని చెప్పి పలు రూపాల్లో అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఆందోళన రూపంలో తెలియజేశాం. సాక్షాత్ మేయర్ గారి డివిజన్లో పైపు లైన్ కోసం ట్రెంచెస్ తవ్వేసి వదిలేస్తే అనేక ప్రమాదాలు సంభవించినటువంటి సందర్భంలో ఆ డివిజన్లో పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో కొండ ప్రాంతంలో ఎక్కడికక్కడ పైప్ లైన్స్ మొత్తం కూడా లీకేజ్ అవుతూ ఉన్నాయి. లీకేజ్ అయ్యేటటువంటి పైప్ లైన్స్ని కొత్తగా పైప్ లైన్స్ నిర్మాణం చేపట్టడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో ప్రమాదాల నివారణకి చర్యలు చేపట్టమని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేశాం 47, 46 డివిజన్లో. ఫలితంగా స్పందించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రోజున విజయవాడ నగరంలో నీటి కలుషితమై డయేరియా సంభవించి ఇక్కడ మరణాలు సంభవించినటువంటి సంగతి నిన్న మొగల్రాజపురం, పాయికాపురం ప్రాంతాల్లో చూశాం. ఇప్పటికైనా అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకి కోరేటటువంటిది సిపిఐగా విజ్ఞప్తి చేసేది, తక్షణమే ఏనాడో వేసినటువంటి పైప్ లైన్స్ స్థానంలో కొత్త పైప్ లైన్స్ నిర్మాణాన్ని చర్యలు చేపట్టాలి. నీటి పన్నులు పెంచుకుంటూ పోతున్నా మెరుగైన నాణ్యమైన నీటిని నగరపాలక సంస్థ పాలకులు అందించలేకపోయారని ఎద్దేవా చేశారు. నగర వ్యాప్తంగా మంచినీటి పైప్ లైన్లు పరిశీలించి పాడైపోయిన వాటి స్థానంలో కొత్త పైపులను వేయాలని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఎక్కడైతే పైప్ లైన్స్ లీకేజీలు ఉన్నాయో లీకేజీల దగ్గర రబ్బర్ ట్యూబులు అమర్చి రబ్బర్ ట్యూబులతోటి లీకేజీల నివారణకి చర్యలు చేపడతా ఉన్నారు. అక్కడే కాలువలో ప్రవహించేటటువంటి మురుగునీరు కూడా నీటిలో కలిసిపోవడంతో కలుషితం ఏర్పడతా ఉన్నది. కాబట్టి రబ్బర్ ట్యూబుల్ని తోటి ప్రమాదాలను నివారించలేరు. తక్షణమే ముఖ్యంగా కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాల్లో కూడా పాత పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత పైప్ లైన్స్ స్థానే కొత్త పైప్ లైన్స్ వేయటం ద్వారా ప్రమాదాలను నివారించాలని చెప్పి సిపిఐగా అధికార గణానికి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారు పెడచెవిన పెట్టినటువంటి ఫలితంగానే ఈ రోజున
వందలాది మంది ప్రమాదాలకు గురయ్యారు. 7 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. చనిపోయినటువంటి వారికి నగర పాలక సంస్థ నుంచి ఎక్స్గ్రేషియా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. చెల్లించి ఆ ప్రమాదాల్లో ఎవరైతే గురయ్యారో వారికి చికిత్సను అందించవలసినటువంటి బాధ్యత నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ చూసినట్లయితే నీటి ఎద్దడి ఎక్కడికక్కడ, ఇది మేయర్ గారి వార్డు కొండ ప్రాంతంలో. నిన్ననే మా వారు మా స్థానిక మా పార్టీ నాయకులందరూ కూడా కార్పొరేషన్లో అధికారులకి దృష్టి తీసుకెళ్తే ట్యాంకర్స్ పంపించారు. ట్యాంకర్స్ కాదు, ఇంత మనం నగరపాలక సంస్థలో ప్రతి ఏటా నీటి పన్నును పెంచుకుంటూ పోయేటటువంటి అధికారులకి మంచినీటి సరఫరా చేయాలనేటటువంటిది లేకపోవటం దురదృష్టకరం. ప్రజలపై విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు భారం మోపితే ఆందోళన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు హెచ్చరించారు. 10,000 కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపే ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగాన్ని బడా కంపెనీలకు కట్టపెడుతూ నెల నెల సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపే విధానాలు మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందని మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం నేతలతో కలిసి ఆయన పర్యటించారు. ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల్ని అభినందించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడారు. 10,000 కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు భారం మోపి ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగాన్ని బడా కంపెనీలకు కట్టపెడుతూ నెల నెల సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపే విధానాలు మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో వేలాది కోట్లు పలు రూపాలలో విద్యుత్ భారాన్ని మోపిన రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 కోట్ల సర్దుబాటు ఛార్జీలు వడ్డించే ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలికి పంపడం శోచనీయమని తెలియజేశారు. 2023 నుంచి 24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతి నెల యూనిట్కు 40 పైసల చొప్పున సర్దుబాటు ఛార్జీలు వసూలు చేశాయని తెలిపారు. 2014 నుంచి వినియోగించిన విద్యుత్పై 3 రూపాయలలో సర్దుబాటు ఛార్జీల పేరుతో వేలాది కోట్ల రూపాయల భారం వేశారని తెలిపారు. అవినీతి, అసమర్థత, దుబారా ఖర్చులు పెట్టి వాటిని సర్దుబాటు ఛార్జీలు, రుఆఫ్ పేరుతో ప్రజలపై మోపటం దారుణమని అన్నారు. ఎన్నికలు పూర్తయినాయి, ఫలితాలు రావాల్సి ఉన్నాయి. ప్రభుత్వాల్లో ఎవరున్నా విద్యుత్ బాధుడు మాత్రం తప్పేట్టుగా కనపట్లేదు. ఇప్పటికే గత 5 సంవత్సరాలే వైఎస్ఆర్ ప్రభుత్వం మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని మాట చెప్పి బాధుడే బాధుడు ఉండదని చెప్పి జగన్ మోడీ మార్క్ బాధుడు జనం మీద కరెంటు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో విపరీతంగా మోపారు. మళ్ళీ ఇప్పుడు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు పైగా ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి ఇప్పటికే దరఖాస్తులు పెట్టారు. అంటే ఎన్నికల వరకు కప్పిపుచ్చి ఎన్నికలు అయిన తర్వాత రేపు జనం మీద భారం వేయడానికి సిద్ధమవుతున్నారు. దీని ప్రకారం చూస్తే ఇప్పుడున్నటువంటి కరెంటు ఛార్జీలు కాకుండా అదనంగా యూనిట్కి ₹2.40 పైన భారం పడుతుందని ఇవాళ తెలుస్తూ ఉంది. అంటే అసలు ఇక కరెంటు పార్టీలు రెండు, అటు వైసీపీ, టీడీపీ హామీ ఇచ్చారు, మేము ఛార్జీలే పెంచలేదని వీళ్ళు, మేము పెంచబోమని వాళ్ళు. కానీ దీనంతా ఆడిస్తున్న మాత్రం మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తూ ఉంది. పెంపు ప్రతిపాదనల వలన ప్రతి యూనిట్కు అదనంగా ₹2.40 భారం పడుతుందని తెలిపారు. వీటిని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ కేంద్రం ఆదేశాలకు లొంగిపోయి ప్రజలపై భారాలను మోపుతుందని అన్నారు. మళ్లీ 10,000 కోట్ల రూపాయల భారం మోపితే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సిపిఎం ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు బి రమణరావు, వై సుబ్బారావు, లక్ష్మణ, గురుమూర్తి, బెనర్జీ, షకీల, గోవింద్, కోరట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ కంపెనీలు కట్టబెడతా ఉన్నారు. రెండోది, ప్రతి నెల అదనంగా సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఇప్పటికే 3 రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తుంది. చాలేదన్నట్టుగా మళ్ళీ ఇంకో 10,000 కోట్ల రూపాయల భారం వేయటమంటే జనం నెత్తిన ఇక ప్రజల్ని పీకు తింటుంది తప్ప ఇంకోటి లేదు. ఈ విషయంలో అటు బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం అందరిది ఒకటే దారి. దీని మీద సిపిఎం మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. ఈ కరెంటు ఛార్జీల భారాన్ని వేస్తే మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరున్నా మాకేమీ సంబంధం లేదని చేతులు దులుపుకుంటే కుదరదు. నియంత్రణ మండలి, రెగ్యులేటరీ కమిషన్ ఆదేశం ఇచ్చిందంటే కూడా కుదరదు. ప్రభుత్వాలే వీటికి బాధ్యత వహించాలి. వీటిని ఇప్పటికైనా విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలి. రాబోయే ప్రభుత్వాలు కూడా
వీటిల్ని వెనక్కి పంపించి భారం పెరగకుండా కరెంటు ఛార్జీలు తగ్గించాల్సి వస్తుందని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ అవసరమైతే ఛార్జ్ మళ్ళీ 10,000 కోట్ల రూపాయలు భారం ఇస్తే మరో ఆందోళన కూడా తప్పదని కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం. ఆంజనేయ స్వామి గుణగణాలను, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతి మానవుడు ఆస్వాదిస్తూ తన జీవన విధానాన్ని మార్చుకొని సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం ప్రతి మానవుని కర్తవ్యమని హనుమాన్ దీక్షాపీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ భక్తులకు సందేశమిచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగర ప్రజలకు, దేశ ప్రజలకు, హనుమాన్ భక్తులకు, మాలధారులకు హనుమాన్ జయంతి శుభాశీస్సులు అందజేశారు. శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పాల ఫ్యాక్టరీ సమీపంలో హనుమాన్ దీక్షాపీఠంలో వేంచేసి ఉన్న అభియాంజనేయ స్వామికి అంగరంగ వైభవంగా అభిషేకాలు, హోమాలు, పూజలు నిర్వహించారు. దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆంజనేయ స్వామికి నమస్కరిస్తే 33 కోట్ల దేవతలకు నమస్కరించిన ఫలితం వస్తుందని పరాశర మహర్షి గ్రంథాలలో చెప్పారని వివరించారు. ఇంద్రకీలాద్రిపై దక్షిణ భాగంలో కనకదుర్గమ్మ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారని, ప్రతి ఇంట ఆంజనేయ స్వామివారి ఉపదేశం జరగాలని, ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా హనుమత్ జయంతి మహోత్సవాలు జరుపుకుంటున్నారు ప్రజలందరూ, భక్తులందరూ. హనుమత్ దీక్షా స్వాములు, హనుమత్ దీక్షాపీఠం విజయవాడ మహానగరంలో పవిత్ర కృష్ణానదీ తీరం ఇంద్రకీలాద్రి ఉత్తర భాగంలో, అటు దక్షిణ భాగంలో కనకదుర్గమ్మ వారు, ఇటు ఉత్తర భాగంలో అభయ ఆంజనేయ స్వామివారు, సద్గురు సైద్ అప్పుల స్వామి మహారాజ్ స్థాపించినటువంటి ఈ పీఠాన్ని హనుమత్ దీక్ష మాలాధారణ మంత్రోపదేశం గ్రామ గ్రామాల్లో ప్రతి ఇంట జరగాలని, ప్రతి మానవుడికి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, సర్వకార్యసిద్ధి, ధైర్యం లభించాలని 100 సంవత్సరాల పూర్వం హనుమత్ దీక్షాపీఠాన్ని స్థాపించారు సద్గురు సైదప్పుల స్వామి మహారాజ్. ఈ శుభ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా అనేక రాష్ట్రాల నుండి హనుమత్ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని హనుమత్ దీక్షాపీఠానికి విచ్చేసినటువంటి హనుమత్ దీక్షా స్వాములు, భక్తులు అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందిస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై దక్షిణ భాగంలో కనకదుర్గమ్మ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారని, ప్రతి ఇంట ఆంజనేయ స్వామివారి ఉపదేశం జరగాలని, ఇంద్రకీలాద్రి ఉత్తర భాగంలో సయ్యద్ అప్పల స్వామి గురూజీ హనుమాన్ దీక్ష పీఠాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. నేడు అనేక రాష్ట్రాల నుంచి హనుమాన్ దీక్షలను స్వీకరించి విరమణ కోసం వేలాదిగా మాలదారులు హనుమాన్ దీక్ష పీఠానికి ప్రతి సంవత్సరం వస్తున్నారని తెలిపారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం మానవులందరికీ ప్రసారించాలని ఆశీర్వదించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. హనుమంతుల్లో ఉండే గుణగణాల్ని, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతి మానవుడు ఆస్వాదించు తన జీవన విధానాన్ని మార్చుకొని సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం అని హనుమత్ దీక్షాపీఠం తెలియజేస్తుంది. ఒక ఆంజనేయ స్వామికి నమస్కరిస్తే 33 కోట్ల దేవతలు నమస్కరించిన ఫలితం వస్తుందని పరాశర మహర్షి ఇచ్చిన గ్రంథాల్లో చెప్పబడింది. ఈ శుభ సందర్భంగా నగర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ, హనుమాన్ దీక్షా స్వాములకు, భక్తులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందిస్తున్నాం. రేపు మహాపూర్ణావతి జరుగుతుంది. మహాపూర్ణావతి సందర్భంగా గ్రామంలో ఉండే, నగరంలో ఉండే ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఇచ్చేసి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాలని అందరినీ ఆహ్వానం చేస్తూ జై హనుమాన్, జై జై హనుమాన్, హనుమత్ దీక్షాపీఠం, జై హనుమాన్. ఈ నెల 14, 15, 16వ తేదీలలో శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి వారి 4వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పాల ఫ్యాక్టరీ సమీపంలోని శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్యం శాస్త్రి మాట్లాడారు. నవమి, దశమి శనివారం కలిసి రావటం వలన హనుమాన్ జయంతి ప్రత్యేకత సంతరించుకుందని తెలిపారు. దీనివలన భక్తులు అత్యంత పవిత్రంగా భావించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో
పూజించుకున్నారని తెలిపారు. ఉదయం నుంచి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారికి జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారని తెలిపారు. ఈ నెల 14, 15, 16 తేదీలలో శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామివారి 4వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈరోజు చాలా హనుమత్ జయంతి, చాలా ప్రశస్తమైన రోజు. స్వామివారి యొక్క జననం కలిగినటువంటి స్థిరవారం అంటే శనివారం నాడు ఆయన పుట్టాడు. అటువంటి రోజునే హనుమత్ జయంతి రావడం చాలా విశేషం. అందులో నవమితో కూడిన దశమి వాడ. నవమి శ్రీరామచంద్రమూర్తి వారికి అత్యంత ప్రీతమైంది. దశమి ఆంజనేయ స్వామి వారికి జన్మ యొక్క స్థితి. ఈ రెండు కలిసి రావడం చాలా విశేషం. అందులో ఈ శనివారం నాడు హనుమత్ జయంతి చేస్తే అత్యంతమైనటువంటి శరీర ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, భూత పేత పిచాచాలు పట్టిన వాళ్ళకి, అట్లాగే శనివారం నాడు హనుమత్ జయంతి చేస్తే స్వామివారికి సకల కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి. ఏళ్ళనాడు శని దోషాలు పోతాయి. ఇవాళ రోజున హనుమత్ జయంతి చేసుకోవడం చాలా విశేషం. ఈ హనుమత్ జయంతి నాడు మనం స్వామివారికి ప్రాతకాలంలో పంచామృతాభిషేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు తమలపాకులతో అర్చన, భక్తజనంతో అంతా శ్రీరామ శ్రీరామ అని రాసి నామకోటితో స్వామివారి పునీతమైనారు. ఇవాళ ఈ హనుమత్ జయంతి నాడు అత్యంత వైభవమైన కార్యక్రమాలు జరుపుకోవడం మనందరికీ కూడా శుభదాయకం. వేలాది మంది భక్తులుగా స్వామివారిని దర్శించి ఇవాళ ఈ హనుమత్ జయంతిని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. భక్తులందరూ కూడా సర్వే జన సుఖినో భవంతున్నట్టుగా భక్తులందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మన యొక్క శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచమగాంజేశ్వర దేవస్థానం పాలపేట ఎదురుగా భీమనవారిపేట ఇక్కడ అత్యంత వైభవంగా రేపు వచ్చే నెల ఈ యొక్క జూను 14, 15, 16 తారీఖుల్లో స్వామివారి వార్షికోత్సవం, చతుర్థ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విదేశీ పర్యటన ముగించుకొని కుటుంబ సమేతంగా స్వదేశానికి విచ్చేసిన సీఎం జగన్. గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం. విజయవాడలో డయేరియా మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని సూచన. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏముంది అని ప్రశ్నించిన మంత్రి జోగి రమేష్. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించిన జోగి. బర్డ్ ఫ్లూపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్తో సహా 4 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలను గుర్తించిన కేంద్రం అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ మానవులకు సోకే ఆస్కారం ఉందని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.